గైస్ నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే అమరావతి యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం. ఈరోజు కరెక్ట్ మేము N11 రోడ్లో ఉన్నాను. N11 రోడ్ పని అక్కడ దాకా వచ్చింది. మీ అందరికీ ఈ వీడియోలో మొత్తం చూపిద్దాం. మీ అందరికీ ఒక రిక్వెస్ట్, వీడియో చివరి దాకా చూడండి గైస్. కరెక్ట్ చూడండి. మేము NGO టవర్స్ దగ్గర ఉన్నాను, బ్యాక్ సైడ్లో. రాజధాని అమరావతి నలుమూలల నుండి గ్రౌండ్ ప్రోగ్రెస్ అప్డేట్స్ అందిస్తున్న మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అమరావతిలో ఎంతో కీలకమైన వ్యూహాత్మకమైన ఒక సబ్ ఆర్టరియల్ రహదారి దగ్గర ఉన్నాం. అదే N11 రోడ్డు. గత కొన్ని నెలలుగా ఈ రోడ్డుపై పనులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. అసలు గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో A to Z పూర్తి వివరాలు ఈరోజు మనం వీడియోలో లైవ్గా చూద్దాం. ఫ్రెండ్స్, అమరావతి మాస్టర్ ప్లాన్ మీరు గమనిస్తే ఇక్కడ రోడ్లను N అంటే నార్థన్, E అంటే ఈస్టర్ గ్రిడ్స్గా విభజించారు. ఈ N11 రోడ్ రాజధానికి ఒక ముఖ్యమైన సబ్ ఆర్టరియల్ రోడ్డుగా పనిచేస్తుంది. అమరావతి పశ్చిమ మరియు ఉత్తర సరిహద్దులను అనుసంధానించడమే దీని ప్రధాన లక్ష్యం. అంటే రాజధాని వెలుపల ప్రాంతాల నుండి కోర్ క్యాపిటల్ ఏరియాలోకి వచ్చే ట్రాఫిక్కు ఈ రోడ్డు ఒక వెన్నెముకలా నిలబడుతుంది. ఇక ఈ రోడ్డు యొక్క ఖచ్చితమైన రూట్ విషయానికి వస్తే ఇది లింగాయపాలెం నుండి ప్రారంభమై నేరుగా ఐనవోలు వరకు వెళుతుంది. ఈ ప్రధాన స్కెచ్ మొత్తం పొడవు దాదాపు 8.6 కిలోమీటర్లు. భవిష్యత్తులో అమరావతిలోని కీలకమైన ఇన్స్టిట్యూషన్ ఏరియాలు, రెసిడెన్షియల్ జోన్లు కనెక్ట్ అవ్వడానికి ఈ రూట్ ఎంతో ప్లస్ అవుతుంది. ఈ రోడ్డుని ఇంత స్ట్రైట్గా లెవెల్గా తీసుకురావడానికి ఎంత భారీగా మట్టి పనులు చేశారో మీరు లైవ్లో చూడవచ్చు. ఈ రోడ్డు టెక్నికల్ డిజైన్ చూస్తే భవిష్యత్ అవసరాలను మనసులో ఉంచుకొని ఎంత పక్కాగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. ఇది మొత్తం 50 మీటర్ల రైట్ ఆఫ్ వే వెడల్పుతో నిర్మితమవుతుంది. దీని లేన్ కాన్ఫిగరేషన్ వచ్చేసి 2+2+2+ లైన్లు. అంటే మెయిన్ ట్రాఫిక్ మూవ్మెంట్కు, సర్వీస్ మరియు లోకల్ మూవ్మెంట్కి విడివిడిగా స్పేస్ ఉంటుంది. దీనివల్ల భవిష్యత్తులో ఈ మెయిన్ రోడ్డుపై ఎక్కడా ట్రాఫిక్ జామ్ అనే సమస్య రాదు. ఫ్రెండ్స్, ఈ రోడ్డుకు ఉన్న అతిపెద్ద స్పెషాలిటీ పైన కనిపించే తారు రోడ్డు కాదు, దీని కింద దాగి ఉన్న అద్భుతమైన టెక్నాలజీ. అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీన్ని ఒక ఇంటిగ్రేట్ స్మార్ట్ రోడ్డుగా డిజైన్ చేసింది. సాధారణంగా మన దేశంలో రోడ్డు వేసిన కొన్ని రోజులకే విద్యుత్ లైన్ల కోసమో, వాటర్ పైపుల కోసమో లేదా ఇంటర్నెట్ కేబుల్స్ కోసమో మళ్ళీ తవ్వేస్తూ ఉంటారు. కానీ అమరావతిలో ఆ పరిస్థితి ఉండదు. ఈ N11 రోడ్డుపై తారు వేయడానికి ముందే దీని కింద అత్యాధునిక సబ్టేరియన్ నెట్వర్క్ అంటే అండర్ గ్రౌండ్ ఛానల్స్ నిర్మించారు. వర్షపు నీరు వెళ్లేందుకు డ్రైనేజీ, సేవరేజ్ లైన్లు, హైటెన్షన్ పవర్ కేబుల్స్, టెలికాం మరియు ఫైబర్ ఆప్టిక డేటా కేబుల్స్ కోసం ప్రత్యేకమైన డక్టులను ముందే అమర్చారు. అంటే ఈ రోడ్డు ఒకసారి పూర్తయితే రాబోయే కొన్ని దశాబ్దాల వరకు ఎలాంటి తవ్వకాలు ఉండవు. ఇక లైవ్ అప్డేట్ విషయానికి వస్తే ప్రస్తుతం గ్రౌండ్లో పనులు ఏ స్టేజ్లో ఉన్నాయో చూద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా మెయిన్ క్యారేజ్ వైపు బ్లాక్ టాపింగ్ మొదట మరియు రెండవ లేయర్ చాలా వరకు పూర్తయింది. రోడ్డు మధ్యలో కర్బ్ స్టోన్స్ పెట్టేశారు. రోడ్డు పక్కన స్ట్రీట్ లైట్, అలాగే ఇక్కడ కనిపిస్తున్న పెద్ద హైటెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్ల అలైన్మెంట్ పనులు కూడా దాదాపు ముగింపు దశకు వచ్చాయి. అయితే ఇంకా కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్లు మట్టిని నింపి ప్లాంటేషన్ పనులు ప్రారంభం కావాలి. కొన్ని చోట్ల సర్వీస్ లైన్ల పక్కన కాంక్రీట్ కర్బ్స్ వేస్తున్నారు. అలాగే బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న హైరేజ్ గవర్నమెంట్ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ దగ్గర జంక్షన్లను ఫైనల్ షిపేజ్కి తీసుకురావాల్సి ఉంది. కాంట్రాక్టర్లు, ఇంజనీర్ టీమ్స్ పనులను వేగవంతం చేశాయి. రాబోయే కొద్ది నెలల్లోనే ఈ రోడ్డును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేలా కనిపిస్తున్నారు. ఫ్రెండ్స్, N11 లాంటి కోర్ ట్రంక్ రోడ్లు సిద్ధమవడం దేనికి సంకేతం అంటే అమరావతి కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. గ్రౌండ్లో ఒక వరల్డ్ క్లాస్ సిటీగా చాలా వేగంగా రూపుదిద్దుకుంటుంది. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే లింగాయపాలెం, ఐనవోలు మధ్య ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా ఈ బెల్ట్ చుట్టుపక్కల కమర్షియల్, రెసిడెన్షియల్ యాక్టివిటీస్ భారీగా పెరుగుతాయి. రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఈ ఏరియాకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది అమరావతి N11 సబ్ ఆర్టరియల్ రోడ్డుకు సంబంధించిన మా ఎక్స్క్లూజివ్ మరియు డీటెయిల్ గ్రౌండ్ రిపోర్ట్.
అమరావతి పనులు జరుగుతున్న స్పీడ్ చూస్తుంటే రాబోయే 2 ఏళ్లలో ఇక్కడ లుక్ ఎలా ఉండబోతుందో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. మా ఈ గ్రౌండ్ రిపోర్ట్ మరియు కష్టం మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అమరావతికి సంబంధించిన ప్రతి చిన్న పెద్ద అప్డేట్ని మిస్ కాకుండా చూడటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ గ్రౌండ్ రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై అమరావతి.